టి జీవన్ రెడ్డి గారు. అధ్యక్ష, వ్యవసాయ అనుబంధం ఏదైతుందో పాడి పరిశ్రమను ప్రోత్సహించాలని చెప్పని ప్రభుత్వాలు ఏవైనా కానీ భావించడం జరుగుతుంది. ఇలా గత ప్రభుత్వం ఏదైతుందో ఈ పాడి పరిశ్రమ రైతులను ప్రోత్సహించడానికి ప్రతి లీటర్పై ₹4 ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పని సంకల్పించడం జరిగింది. ఈ ₹4 ప్రోత్సాహానికి సంబంధించి విజయ డైరీకి మాత్రం రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు కరీంనగర్, నల్లగొండ ఇలాంటి కొన్ని జిల్లాలలో విజయ డైరీ బదులుగా మా దగ్గరనేమో కరీంనగర్ మిల్క్ ప్రొడక్షన్ కోఆపరేటివ్ సొసైటీ మా దగ్గర, మీ దగ్గర మదర్ డైరీ ఇట్లాంటివి ఉండడంతో ఏదైతుందో మేము ప్రత్యక్షంగా ఆ ₹4 ఇన్సెంటివ్ పొందలేకపోయినాం. ఇంత ప్రభుత్వం కూడా ఏదైతుందో గడిచిన 4 సంవత్సరాలలో నేను ప్రతిసారి ఈ సభలో మీరు నన్ను గమనిస్తున్న అధ్యక్ష, ఈ పాడి రైతులకు సంబంధించినటువంటి ₹4 లీటర్పై కల్పించే ప్రోత్సాహం విడుదలకు సంబంధించి ప్రతిసారి గత ప్రభుత్వం ప్రతి సభలో అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది, కానీ విడుదల చేయడం జరగలేదు. ఇలా ప్రభుత్వం మారింది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది, కొంత పాడి రైతుల్లో ఒక ఆశ చిగురించింది. ఇక గత ప్రభుత్వం ఏదైతుందో ఆలోచన మేరకు దాన్ని అమలు చేయలేకపోయింది, కానీ ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది అనేటువంటి ఒక విశ్వాసం అయితే కలుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం ₹4 ఏదైతే అందింపజేస్తామని చెప్పి అన్నారో అది ₹5 చేసి అందింపజేయడం జరుగుతుందని చెప్పి ఈ ప్రభుత్వం పేర్కొన్నాయి. నేను మీ ద్వారా దయచేసి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి ఏంటంటే, ఇవాళ వ్యవసాయ అనుబంధంగా పాడి పరిశ్రమలు ప్రోత్సహించడం మన బాధ్యతగా ఈ ₹5 ప్రోత్సాహము ఇప్పటి నుండి, అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి అంతకంటే ముందు చెల్లించాల్సిన ₹4 బ్యాక్లాగ్ ఏదైతే పెండింగ్ అది బిల్స్ ఉన్నాయో దయచేసి వాటిని కూడా రేపటి బడ్జెట్లో వీటిని చేర్చి కనీసం ఏప్రిల్ మాసంలోనన్నా చెల్లింపు చేయబడే విధంగా. ఇంకొక అంశం అధ్యక్ష, ఈ విద్యుత్తుకు సంబంధించి గతంలో కూడా మీరు పేర్కొన్నారు, మీ దగ్గర ఏదైతున్నదో ఈ పాడి పశువులను కడగడానికి నీరు వినియోగిస్తే ఇట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఆన్ పార్ విత్ అగ్రికల్చర్ అని చెప్పని. కానీ మా కరీంనగర్ జిల్లాలో ఏం చేస్తున్నాం అధ్యక్ష అంటే, ఈ పశువులు గేదెలను కానీ ఆవులను కానీ కడిగేటువంటి ఒక నీరు వాడుకుంటాం కదా, దాన్ని మేము అన్లెస్ వీ హ్యావ్ సపరేట్ మీటర్ ఫర్ డైరీ ఫార్మ్ పవర్ థెఫ్ట్ కింద కేసులు బుక్ చేస్తాం. కాబట్టి మీరు ఏదైతే వ్యవసాయ రంగాన మీరు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నారో ఆ ఉచిత విద్యుత్ సౌకర్యం పాడి పరిశ్రమకు కూడా, డైరీ యూనిట్స్ కూడా ఏదైతుందో ఈ ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పింప చేయబడాలని చెప్పని కూడా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. తాత మధు గారు. నేను గత సమావేశాల్లో గత ప్రభుత్వం ఉన్నప్పుడు